3 రోజుల క్రితం పాలస్తీనా టెర్రరిస్ట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్ పైన మెరుపు దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాదు ఇజ్రాయేలీస్ చాలామందిని బందీలుగా కూడా ఉంచుకుంది. ఇప్పుడు చాలామంది హమాస్ దళాలు, మిలిటెంట్ దళాలు ఇజ్రాయెల్లోకి చొరబాటు చేసుకుని అక్కడ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇవన్నీ మనం వీడియో క్లిప్పింగ్స్లో అన్నింటిలో చూస్తున్నాం. చాలామందికి ఒక డౌట్, అసలు ఈ సమస్య ఏంటి, ఇది ఎక్కడ మొదలైంది? ఇజ్రాయెల్ పాలస్తీనా, దీన్ని ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్ అంటాం. అంటే ఎడతెగని సమస్య, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది నిరంతరం. అసలు ఈ సమస్యకి మూలాలు ఎక్కడున్నాయి, ఎక్కడ ఈ గొడవ స్టార్ట్ అయింది అనేది చాలామంది వెతుకుతూ ఉంటారు. నాకు అందిన సోర్సెస్, నాకు తెలిసిన కథనం ప్రకారం అసలు ఈ గొడవ గురించి ఒక టైం లైన్ చెప్పాలనుకుంటున్నాను. పూర్వము బాబిలోనియన్ కింగ్డమ్కి జుడా కింగ్డమ్కి మధ్య యుద్ధం జరిగింది. దానిలో జుడా కింగ్డమ్ ఓడిపోయింది, బాబిలోనియా గెలిచింది. జుడా కింగ్డమ్ అంటే జూవిష్ స్టేట్ అన్నమాట. ప్రస్తుతం ఇప్పుడున్న ఇజ్రాయేలీ స్థలం అది. జుడాయిజం అనేది ఎథ్నిక్ రిలీజియన్, అది జూయిష్ పీపుల్ అంటామన్నమాట. జుడాయిజం అనేది ఒక ఎథ్నిక్ రిలీజియన్, అది జూయిష్ పీపుల్కి సంబంధించిన మతం అన్నమాట. జూడా అన్న జూ అన్న ఒకటే, తెలుగులో యూదులు అంటుంటాం. జుడా అన్న జూ అన్న ఒకటే, తెలుగులో మనం దాన్ని యూదులు అంటుంటాం. అప్పట్లో బాబిలోనియన్ వాళ్ళు యుద్ధంలో గెలిచిన తర్వాత జూయిష్ పీపుల్ని ఉండనివ్వకుండా పంపించేశారు ఆ ప్లేస్ నుంచి. దాన్నే బాబిలోనియన్ ఎగ్జైల్ లేదా బాబిలోనియన్ క్యాప్టివిటీ అని పిలుస్తుంటాం అన్నమాట. సో అక్కడి నుంచి జూస్ అందరూ కూడా చాలా దేశాలు వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఆ టైంలో యూరోప్లో ఎక్కువ మంది వెళ్ళి సెటిల్ అయిపోయారనమాట. సో నెమ్మదిగా ఈ ప్రాంతాన్ని, ప్రస్తుతం ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఒట్టమన్ ఎంపైర్ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. దీనివల్ల అరబ్ ముస్లిం పాపులేషన్ అక్కడ బాగా పెరిగిందనమాట. స్లోగా అక్కడున్న జూస్ని పర్సెక్యూట్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడున్న యూదుల్ని, ఆ ప్రాంతాల్లో ఉన్న అక్కడక్కడ ఉన్న యూదుల్ని పర్సెక్యూట్ చేయటం స్టార్ట్ చేశారనమాట. యాంటీ సెమెటిజం అని వింటూ ఉంటాం కదా మనం. అంటే జూయిష్కి వ్యతిరేకంగా ఉండే పాలసీస్, వాళ్ళకి వ్యతిరేకమైన చర్యలు మనం యాంటీ సెమెటిజం అంటుంటాం అనమాట. సో దీంతో జూసు, యూరోప్లో ఉన్న జూసు వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల వాళ్ళని ఊచకోత కోయటం, పర్సెక్యూట్ చేయటం, ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేశారు. దీంతో జూస్ చాలామంది వాళ్ళ హోలీ ల్యాండ్, ఎక్కడైతే వాళ్ళ పూర్వపు జూవిష్ కింగ్డమ్ ఉందో అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం మొదలెట్టారనమాట. సో 1914 నాటికి ప్రస్తుతం ఉన్న ఇజ్రాయేలీ ప్రాంతాల్లో దాదాపు 60,000 మంది జూస్ ఉన్నారు. దానిలో 33,000 మంది 1914 కల్లా అప్పుడప్పుడు, అంటే 1900, 1915 ఇట్లా వచ్చి సెటిల్ అయిన వాళ్ళేనమాట. సో కొన్ని వేల మంది పాలస్తీనియా ఉన్న ప్రాంతానికి, అంటే ప్రస్తుతం ఇజ్రాయెల్ ఉన్న ప్రాంతానికి వచ్చి సెటిల్ అయ్యారు. ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చి సెటిల్ అయ్యారంటే, యూరోప్లో మొత్తం స్ప్రెడ్ అయిన వీళ్ళు చాలా వరకు పర్సెక్యూషన్ ఎదుర్కొంటూ వచ్చారు, చాలామంది డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ హోలీ ల్యాండ్ వెతుక్కుంటూ వెనక్కి వచ్చారనమాట. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ ఎంపైర్ వీళ్ళు జర్మనీతో కలిసి పోరాడారు. ఈ పోరాటంలో మీకు తెలుసు, ఫస్ట్ వరల్డ్ వార్లో వీళ్ళు ఓడిపోయారనమాట. ఒట్టోమన్ ఎంపైర్ ఓడిపోయింది అండ్ జర్మనీ వీళ్ళందరూ ఓడిపోయారు. 1917లో, అంటే ఫస్ట్ వరల్డ్ వార్ చివరిలో ఉన్నప్పుడు యూకేలో ఒక డిక్లరేషన్ వచ్చింది. దాన్నే బాల్ఫోర్ డిక్లరేషన్ అంటాం అనమాట. ఆ బాల్ఫోర్ డిక్లరేషన్ ప్రకారం జూవిష్ పీపుల్కి ఒక హోమ్ ల్యాండ్ ఇవ్వాలి, ఇప్పుడున్న పాలస్తీనా ప్లేస్లో వాళ్ళకు ఒక హోమ్ ల్యాండ్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి బాల్ఫోర్ డిక్లరేషన్ చెప్తుందనమాట. ఏ నేషనల్ హోమ్ ఫర్ జూవిష్ పీపుల్ ఇన్ పాలస్తీనా విల్ బి ఎస్టాబ్లిష్డ్ అని. సో జూవిష్ పీపుల్కి ఒక హోమ్ ల్యాండ్ ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రస్తుతం ఉన్న పాలస్తీనాలో వాళ్ళకి కొంత ప్రాంతాన్ని వాళ్ళకి హోమ్ ల్యాండ్గా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి బాల్ఫోర్ డిక్లరేషన్ చెప్తుందనమాట. సో ఇదే టైంలో ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత మీరు గమనిస్తే యాంటీ సెమెటిజం చాలా పెరిగిపోతుంది. యాంటీ సెమెటిజం అంటే జూయిష్కి వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా, వాళ్ళకి జాతి, అంటే వాళ్ళ జాతిని అంతం చేయాలి, వాళ్ళ జాతి మన దేశంలో ఉండకూడదు అని చెప్పి అనమాట. అలా యూరోప్లో చాలా దేశాలు యాంటీ సెమెటిజం అనే ఆలోచనలు ఉండేవి. ముఖ్యంగా మీకు తెలుసు జర్మనీలో హిట్లర్ ఎంత పని చేశాడో, అది మళ్ళీ చెప్పుకుందాం. ఈ యాంటీ సెమెటిజం పాలసీస్ వల్ల వాళ్ళ హోమ్ ల్యాండ్కి వాళ్ళు వెళ్ళటం మొదలెట్టారు మళ్ళీ. అంటే ప్రస్తుతం ఇజ్రాయెల్, అంతకుముందు పాలస్తీనా. యూరోప్లో పర్సెక్యూషన్ తట్టుకోలేక స్లోగా వాళ్ళ హోలీ ల్యాండ్, అంటే వాళ్ళు ఎక్కడైతే పుట్టారో వాళ్ళ ముత్తాతలు వాళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళటం మొదలెట్టారనమాట. ఎప్పుడైతే వెళ్ళటం మొదలెట్టారో అక్కడున్న అరబ్స్, అంటే ఇప్పుడున్న పాలస్తీనియన్స్ ఈ యూదుల్ని, జూస్ని చంపటం, పర్సెక్యూట్ చేయటం, వాళ్ళని రకరకాల సిటీస్లోకి రానియకుండా చేయటం, ఈ విధంగా చేశారు. దాంతో ప్రపంచం అంతా ఈ పర్సెక్యూషన్ గమనిస్తుంది. ఈలోపు జర్మనీలో కూడా హిట్లర్ వచ్చారు. ఆయన కూడా యాంటీ సెమిటిజం ఫాలో అయ్యారు, యాంటీ జూయిష్ పాలసీ ఫాలో అయ్యారు. జ్యూస్ని తీసుకెళ్లి కాన్సన్ట్రేషన్ క్యాంపులో వేయటం, వాళ్ళని చంపేయటం, ఊచకోత కోయటం, అసలు
జ్యూస్ అనేవాళ్ళే ప్రపంచంలో లేకుండా చేయాలన్న పాలసీస్ తీసుకురావటం, హోలోకాస్ట్ మీ అందరికీ తెలుసు ఎంత భయంకరంగా హిట్లర్ వెళ్ళి పర్సెక్యూట్ చేశారనేది. అప్పట్లో 1936 సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేసింది. దాన్నే పీల్ కమిషన్ అంటాం అనమాట. ఈ పీల్ కమిషన్ ఏం చేస్తుందంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జ్యూస్ని ఇలా చంపుతున్నారు, దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి చాలా రికమెండేషన్స్ ఇచ్చింది. ఈ పీల్ కమిషన్ ఇచ్చిన మేజర్ రికమెండేషన్ ఏంటంటే టూ స్టేట్ సొల్యూషన్ అంటే ప్రస్తుతం ఉన్న అంటే 1936లో ఉన్న పాలస్తీనా ప్రాంతంలో ఒక అరబ్ స్టేట్ క్రియేట్ అవ్వాలి, ఒక జూయిష్ స్టేట్ క్రియేట్ అవ్వాలి. అంటే అరబ్స్కి ప్లేస్ ఉండాలి, జూస్కి ప్లేస్ ఉండాలి అనమాట. అయితే ఈ పీల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను అరబ్స్ ఒప్పుకోరు. మేము మా మదర్ ల్యాండ్ ఎందుకు షేర్ చేయాలి, మేము జూస్కి ల్యాండ్ ఇవ్వమని చెప్పేస్తారనమాట. అయితే వరల్డ్ వార్ II టైంకి వచ్చేసరికల్లా హిట్లర్ పాలసీస్, రకరకాల పాలసీస్ వల్ల ప్రపంచంలో దాదాపు 18 మిలియన్ల మంది జూస్ ఉన్నారు. దానిలో 6 మిలియన్స్ని ఎక్స్టర్మినేట్ చేసేసారు. అంటే దాదాపు 60 లక్షల జూస్ని రకరకాల పద్ధతుల ద్వారా చంపేశారనమాట. 1/3 ఆఫ్ ద జూయిష్ పాపులేషన్ వాజ్ ఎక్స్టర్మినేటెడ్. 1/3 జూయిష్ జనాభాని అంతం చేసేసారనమాట. అంత దారుణంగా జూస్ పైన హింసకు పాల్పడ్డారనమాట ఆ టైంలో, హోలోకాస్ట్ టైంలో. ఇదంతా గమనించిన ఐక్యరాజ్య సమితి 1947 చెప్తుంది అనమాట, పాలస్తీనా ఉంటుంది అంటే అరబ్ స్టేట్ ఉంటుంది, జూవిష్ స్టేట్ ఉంటుంది అదే ప్లేస్లో. అయితే జెరూసలేం అండ్ బెత్లెహేమ్ ఈ రెండు కూడా UN ఆధ్వర్యంలో ఉంటాయని చెప్పి, ఆ ప్రాంతంలో ఉన్న జెరూసలేం ఒకటి, బెత్లెహేమ్ ఒకటి, ఈ రెండు కూడా UN ఆధ్వర్యంలో ఉంటాయి. ఒక జూయిష్ స్టేటు, ఒక అరబ్ స్టేట్ రెండు ఫామ్ అవుతాయని 1947లో చెప్పింది UN. అయితే దీనికి జూస్ ఒప్పుకోరు, అరబ్స్ ఒప్పుకోరు. దాంతో ఫైనల్గా 1948లో ఫస్ట్ అరబ్ ఇజ్రాయిలీ వార్ జరుగుద్ది. 1948లో మొదటి అరబ్ ఇజ్రాయిలీ వార్ జరుగుద్ది అనమాట. సో ఇజ్రాయెల్ ఒక పక్క, అరబ్ దేశాలన్నీ ఒక పక్క, ఈజిప్ట్, జోర్డాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, సౌదీ అరేబియా, యెమెన్, ఈ దేశాలన్నీ ఒక పక్క, ఇజ్రాయెల్ ఒక పక్క. దీనిలో ఇజ్రాయెల్ గెలుస్తుంది. ఇజ్రాయెల్ గెలిచి ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తుంది అనమాట, పాలస్తీనా ప్రాంతాన్ని. అక్కడే గొడవ స్టార్ట్ అనమాట. సో ఇజ్రాయెల్ స్టేట్ 1948లో ఫామ్ అయింది. పాలస్తీనియన్స్కి అంటే అరబ్స్కి అక్కడ హోమ్ లేకుండా పోయిందనమాట. ఇది ఫస్ట్ అరబ్ ఇజ్రాయలీ వార్. సెకండ్ అరబ్ ఇజ్రాయలీ వార్ అంటే సూయజ్ కెనాల్ క్రైసిస్ 1956. మీకు తెలుసు సూయజ్ కెనాల్ ఎంత ఇంపార్టెంటో. ఇజ్రాయెల్, ఫ్రాన్స్ మరియు బ్రిటన్ ఈ మూడు కలిసి ఈజిప్ట్ మీద అటాక్ చేశాయి. చివరికి విత్డ్రా అయిపోయాయి అనుకోండి, అది వేరే విషయం. సెకండ్ అరబ్ ఇజ్రాయలీ వార్ అంటే సూయజ్ కెనాల్ క్రైసిస్ అంటాం 1956. తర్వాత 1967 థర్డ్ అరబ్ ఇజ్రాయలీ వార్ ఆర్ 6 డే వార్. 1967 థర్డ్ అరబ్ ఇజ్రాయలీ వార్ లేదా దాన్ని 6 డే వార్ అంటాం. సో ఈ వార్ ఇజ్రాయెల్కి మరియు ఈజిప్ట్, జోర్డాన్, సిరియాకి మధ్య జరుగుతుంది. ఈ యుద్ధం ఇజ్రాయెల్కి మరియు ఈజిప్ట్, జోర్డాన్, సిరియాకి మధ్య జరుగుద్ది అనమాట. సో ఆ టైంలో ఒక పక్క ఇజ్రాయెల్, ఇంకో పక్క ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఈ మూడు దేశాలు. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది తెలుసా, ఈజిప్ట్ నుంచి గాజా స్ట్రిప్, సినాయ్ పెనిన్సులా ఆక్యుపై చేసేస్తుంది, సీజ్ చేసేస్తుంది. ఈజిప్ట్కి చెందిన గాజా స్ట్రిప్ ఒకటి, సినాయ్ పెనిన్సులా ఇజ్రాయెల్ ఆక్యుపై చేస్తుంది. తర్వాత జోర్డాన్కి చెందిన వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేం కూడా ఇజ్రాయెల్ తీసేసుకుంటుంది. జోర్డాన్కి చెందిన ఈస్ట్ జెరూసలేం, వెస్ట్ బ్యాంక్ ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేస్తుంది. తర్వాత సిరియాకి చెందిన గోలన్ హైట్స్ కూడా తీసేసుకుంటుంది. అనమాట. సో ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఇజ్రాయెల్ ఈ మూడు దేశాలను ఓడించి ఈజిప్ట్ దగ్గర గాజా స్ట్రిప్, సినాయ్ పెనిన్సులా, జోర్డాన్ దగ్గర వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేం, సిరియా దగ్గర గోలన్ హైట్స్ ఈ మూడు ఆక్యుపై చేస్తుంది అనమాట. సో ఈ యుద్ధం తర్వాత నెక్స్ట్ 1973లో యామ్ కిప్పూర్ వార్ అంటాం. యామ్ కిప్పూర్ వార్ ఇది కూడా చాలా పాపులర్ యుద్ధమే. ఈ యుద్ధం ఇజ్రాయెల్ ఒక పక్క. యామ్ కిప్పూర్ వార్లో ఇజ్రాయెల్కి అమెరికా బాగా సపోర్ట్ చేస్తుంది. యామ్ కిప్పూర్ వార్ ఒక పక్క ఇజ్రాయెల్, ఇంకో పక్క ఈజిప్ట్, సిరియా. సో ఇజ్రాయెల్కేమో అమెరికా సపోర్ట్ చేస్తుంది, ఈజిప్ట్కి, సిరియాకేమో సోవియట్ రష్యా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేసిన కారణంగా అమెరికా అంటే ఓపెక్ దేశాల కోపం వస్తుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా లాంటి దేశాల కోపం వచ్చి అమెరికా పైన ఆయిల్ ఎంబార్గో పెడతారు. ఇదే 1973 ఆయిల్ షాక్ అంటాం. అమెరికా పైన ఇంకా అమెరికాకి ఆయిల్ సప్లై చేయరనమాట, అమెరికా పైన ఆయిల్ ఎంబార్గో పెడతారు. సో ఎందుకు, యామ్ కిప్పూర్ వార్లో అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినందుకు. ఓపెక్ దేశాలు లెడ్ బై సౌదీ అరేబియా అనమాట. సో అది అయిపోయిన తర్వాత 1978లో క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అని జరుగుతాయి, జిమ్మీ కార్టర్ ఆధ్వర్యంలో ఈజిప్ట్కి, ఇజ్రాయెల్కి మధ్య. అంతా అంటే గొప్పగా ఇవి అచీవ్ చేసామని చెప్పలేము. 1978లో క్యాంప్ డేవిడ్ అకార్డ్స్, ఇది ఈజిప్ట్కి, ఇజ్రాయెల్కి మధ్య అమెరికా జిమ్మీ కార్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయి. దీని ప్రకారం 1978
క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ ప్రకారం 1979లో ఇజ్రాయెల్కి ఈజిప్ట్కి మధ్య శాంతి ఒప్పందం కుదురుద్ది, పీస్ ట్రీటీ కుదురుద్ది అనమాట. 1979లో ఇజ్రాయెల్కి ఈజిప్ట్కి మధ్య పీస్ ట్రీటీ కుదురుద్ది. సో ఫస్ట్ టైం పీస్ఫుల్గా ఈ ప్రాంతం ఉండాలని చెప్పిన ట్రీటీ ఇదే ట్రీటీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇజ్రాయెల్ని ఒక పీస్ఫుల్ కంట్రీ అకార్డ్లోకి తీసుకొచ్చింది మనం ఈ ట్రీటీ ద్వారానే. అదే 1979 ఇజ్రాయెల్ ఈజిప్ట్ పీస్ ట్రీటీ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ టైం పీస్ఫుల్ రికగ్నిషన్ ఆఫ్ ఇజ్రాయెల్ బై అన్ అరబ్ కంట్రీ అని చెప్పొచ్చు. 1979 ఈజిప్ట్ ఇజ్రాయెల్ ట్రీటీని ఫస్ట్ టైం పీస్ఫుల్ అంటే ఇజ్రాయెల్ ఒక కంట్రీని ఒక పీస్ఫుల్గా ఒక అరబ్ కంట్రీ ఒప్పుకునే విధానం దీనిలో మనకు కనిపిస్తుంది. దానికి గాను ఇజ్రాయెల్ ఈజిప్ట్కి సినాయ్ పెనిన్సులా తిరిగి ఇచ్చేస్తుంది. దానికి గాను ఇజ్రాయెల్ ఈజిప్ట్కి సినాయ్ పెనిన్సులా తిరిగి ఇచ్చేస్తుంది అనమాట. సో తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ దీనిలో ఈ ఫేజెస్లో 1993 ఓస్లో అకార్డ్, 1993 ఓస్లో అకార్డ్. ఈ ఓస్లో అకార్డ్స్ అనేవి ఇజ్రాయెల్కి పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్కి మధ్య జరుగుతాయి. ఈ ఓస్లో అకార్డ్స్ అనేవి ఇజ్రాయెల్కి పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్స్కి మధ్య జరుగుతాయి అన్నమాట. సో ఓస్లో అకార్డ్స్ ఏమంటాయంటే పాలస్తీనా PLO ఆధ్వర్యంలో ఉన్న పాలస్తీనియన్ అథారిటీస్ ఆధ్వర్యంలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ఈ ప్రాంతాలు లిమిటెడ్ సెల్ఫ్ గవర్నెన్స్ ఉండొచ్చు, సెల్ఫ్ డిటర్మినేషన్ ఉండొచ్చు. అంటే పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ పాలస్తీనియన్ అథారిటీస్ చేతిలో ఉన్న గాజా స్ట్రిప్ కానీ వెస్ట్ బ్యాంక్ కానీ లిమిటెడ్ సెల్ఫ్ గవర్నెన్స్, సెల్ఫ్ డిటర్మినేషన్ ఉండొచ్చు అని చెప్తాయి అన్నమాట. సో తర్వాత 2000 సంవత్సరంలో మళ్ళా ఇయర్ 2000లో మళ్ళా క్యాంప్ డేవిడ్ అకార్డ్, క్యాంప్ డేవిడ్ సమ్మిట్ జరుగుద్ది. సో ఈ 2000 సంవత్సరాలు జరిగిన క్యాంప్ డేవిడ్ సమ్మిట్ పెద్దగా ఫలితాలు ఏమి ఇవ్వదన్నమాట. సో మొత్తానికి చెప్పాలంటే ఇప్పుడు ట్రెండ్స్ చూస్తే ఇజ్రాయెల్ దేశం మొత్తం పాలస్తీనా టెరిటరీస్ ఆక్యుపై చేయాలని చూస్తుంది. అసలు పాలస్తీనా అనేది లేదు అని చెప్పి ఇజ్రాయెల్ ఒక ఖండన అనమాట. బెంజమిన్ నెతన్యాహు అగ్రెసివ్ పాలసీ ఈ విషయంలో మాత్రం అసలు దాన్ని మనం కాదనలేం. ఈలోపు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్గా వచ్చి ఆయన గోలన్ హైట్స్ కూడా ఇజ్రాయెల్లో ఒక భాగమే అని చెప్పారు. మీకు తెలుసు కదా, గోలన్ హైట్స్ బేసికల్గా సిరియా నుంచి ఇజ్రాయెల్ ఆక్యుపై చేసిన ప్లేస్. కానీ ట్రంప్ వచ్చి గోలన్ హైట్స్ ఇజ్రాయెల్ ఒక భాగమే అని చెప్పారు. తర్వాత ఇంకొక మాట కూడా చెప్పారనమాట, టెల్ అవీవ్ కాదు ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేం అని. ట్రంప్ అమెరికన్ ఎంబసీ కూడా జెరూసలేంలో పెట్టారు, టెల్ అవీవ్ కాకుండా. సో ఇలాంటివన్నీ ట్రంప్ చేశారనమాట. సో ఈ విధంగా కంప్లీట్గా పాలస్తీనా అనే కాన్సెప్ట్ని ఎవాపరేట్ చేయడానికి ట్రై చేశారు. సో అదే టైంలో యాంటీ ఇజ్రాయలీ పాలసీస్ చేస్తుంది, యాంటీ ఇజ్రాయలీ బయాస్ చూపిస్తుంది. అంటే UNHRC కానీ యునెస్కో కానీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయట్లేదని చెప్పి అమెరికా UNHRCలోంచి యునెస్కోలోంచి అప్పుడు బయటికి కూడా వచ్చేసింది. ఆ తర్వాత మీరు చూస్తే రీసెంట్గా అరబ్ ఇజ్రాయలీ, జూయిష్కి అరబ్ దేశాలకు మధ్య పీస్ కూడా స్టార్ట్ అయిందనమాట. అదే అబ్రహాం అకార్డ్స్ అంటాం. అబ్రహాం అకార్డ్స్ అంటే కొన్ని అరబ్ దేశాలకి ఇజ్రాయెల్కి, ఇజ్రాయెల్ ఈజ్ అ జూయిష్ స్టేట్, మిగతా అరబ్ కంట్రీస్ అనమాట. ఇజ్రాయెల్కి అండ్ బహ్రెయిన్, UAE, సూడాన్, మొరక్కో ఈ అరబ్ దేశాలకి మధ్య అబ్రహాం అకార్డ్స్ కుదిరాయి. స్లోగా వాణిజ్యం పెరుగుతుంది, ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది, అంతా బాగానే ఉంది. ఈలోపు మళ్ళా ఈ హమాస్ తను సైలెంట్గా ఉన్నాను, తన చేతిలో పవర్ తగ్గిపోయిందని కొంచెం అందరికీ భ్రాంతి కల్పించి ఇజ్రాయెల్ పైన అటాక్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు World War IIలో ఇజ్రాయెల్ జూయిష్ పాపులేషన్ మీద చాలామంది ఏ విధంగా అట్రాసిటీస్ చేశారో అదే అట్రాసిటీస్ ఇజ్రాయెల్ కూడా చేస్తుంది. అంటే వాయిలెన్స్ అనేది ఇజ్రాయెల్ కూడా ఆపట్లేదు, పాలస్తీనా చేయడం తప్ప, అంటే హమాస్ ఈ విధంగా మెరుపుదాడి చేయడం తప్పే. సో దీన్ని పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోవాలి, కానీ దాడులు మెరుపుదాడులు మధ్యలో అమాయకులు చనిపోవడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదనే చెప్పాలి.